మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. నేను మీరే ప్రభా, నేను మమ్మల్ని ఆగస్టు నెలంతా మీరు మమ్మల్ని బలపరిచి ఈ సెప్టెంబర్ నెలలోనికి నన్ను నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రములు. మీ దాసులు డేవిడ్ పాల్ గారి యొక్క మందిరంలో మిమ్మల్ని స్తుతించడానికి, కొంత సమయం ప్రార్థించడానికి ప్రభా, ఈ రాత్రి ప్రభా, ఈ ఆరాధనలో ప్రభా, మేమందరము ప్రభా, మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రములు. నీ వాక్యాన్ని మేము విన్నాం ప్రభా. మేము ఆశ కలిగి మాత్రమే కాదు, ఆసక్తి కలిగిన అనుభవాలకు మేము నడిపించబడాలని, ఆసక్తి కలిగిన వారి జీవితంలో ప్రభా మీరు సమస్తమును సమకూర్చేవారని ప్రభా, నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మీరే మీ దాసులు ప్రభా డేవిడ్ పాలయ్య గారిని మీరు బలపరచండి ప్రభా, పాశ్రం గారిని మీరు బలపరచండి ప్రభా. ఇక ప్రభా నన్ను ఈ రాత్రి ప్రార్థనలో ప్రభా ప్రార్థించడానికి వచ్చిన సంఘ బిడ్డలందరి కుటుంబాన్ని మీరు బలపరచండి, సేవకుల్ని మీరు బలపరచండి. నీ ప్రభా నా ప్రార్థన హస్తము, పరిశుద్ధ ఆత్మ హస్తము ఈ స్థలంలోంచి ప్రభా, ఈ స్థలంలో చేయబడుచున్న ప్రతి ప్రార్థనకు నైనా మీరు జవాబు దయచేసి మీరు మహిమ పొంది నీ కృప చేత మీరు సాక్షిగా మీరు నడిపించండి. మరి ప్రభా అన్నయ్య చేస్తున్న ప్రభా సువార్త దండయాత్రలన్నింటిలో కూడా ఎటైతే ఆటంకాలు లేకుండా మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగించమని ప్రభా, సమస్త మీ పరిచర్య ద్వారా మీకు మహిమ కావలసిన ఆశీర్వాదం మీ కుటుంబానికి దయచేయమని మీ దాసురాలు ప్రభు నయం అమ్మగారిని కూడా మీ ప్రభు పాశ్రం గారిని కూడా మీరు దర్శించి పాశ్రం గారికి మంచి ఆరోగ్యం మీద దయచేయమని ప్రభా, బిడ్డలు మీరు బలపరచమని మీరే మహిమ పొందమని యేసయ్య నామమున చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలకి జయించిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే లాజరస్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. దేవాని స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆసీనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, నా తండ్రి, ఇదిగో ప్రభా అయా 7 గంటల నుండి ప్రభా నా తండ్రి పాటల యందు ఆరాధన యందు ప్రభా అయా నువ్వు మా మధ్య నుండి ప్రభా దేవా మమ్మ బలపరిచిన దేవుడా నీకు వందనాలు, వందనాలు ఆయన. అయా ఈ క్షణంలో ప్రభా అదో నీ చావుకులను ప్రభా దేవా నా తండ్రి, మా తండ్రి 3 చావుకులను ప్రభా నువ్వు నిలబెట్టుకొని ప్రభా అయా అద్భుత రీతిగానైనా దేవా మేము ఎలాగుండాలో ప్రభా దేవా ధైర్యం కలిగి సహనం కలిగి ప్రభా నీ సన్నిధిలో నిండా రైతులుగా, యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా ప్రభా దేవా మా బ్రతుకు దినాలన్నీ ప్రభా నీ కొరకు బ్రతికే బ్రతుకుని మాకు దయచేయండి ప్రభా. రోషం కలిగి ప్రభా, నమ్మకం కలిగి ప్రభా నీ సన్నిధిలో ప్రభా మోకాళ్ళ అనుభూతి దయచేయండి దేవా నా తండ్రి. నూతన ప్రార్థన అనుభూతి దయచేయండి ప్రభా. దీవించి ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని, జరగవలసే కార్యక్రమంలో మీరుండి కార్యాన్ని సఫలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఈ అంశాల కొరకు ప్రార్థన చేద్దాం పిల్లరా. ఎవరు కూడా అశ్రద్ధగా ఉండొద్దు, శ్రద్ధ భక్తులతో మరి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. 2 చేతులు ఆకాశం వైపు చాపి, 2 చేతులు ఆకాశం వైపు చాపి బ్లెస్ వెనకిలు అందరూ మొట్టమొదటిగా మరి సంఘాల కొరకు, సేవకుల కొరకు, సువార్థకుల కొరకు, విశ్వాసుల కుటుంబాల కొరకు, అందరి కొరకు వెలుగెత్తి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి అందరూ సంఘము, సేవకులు, సువార్థకులు ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు వందనాలు, 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 వందనాలు దేవా, నీకు స్తోత్రాలు దేవా, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు దేవా. సంఘాలు దీవించండి, సేవకులు దీవించండి, సువార్థకులు దీవించండి. మీరు వాడుకోండి దేవా, బలమైన మీ అభిషేకమును మీరు అనుగ్రహించండి ప్రభా. అందరూ మీరు వాడుకోండి, సువార్థకులు వాడుకోండి, సేవకులు వాడుకోండి, సంఘాలు నాయనా సంఘాలు, సేవకులు అందరిని మీరు బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కుర్చేకమ్మా దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. నాయనా నీకు వందనాలు దేవా.
ఇదిగో ప్రభు విశ్వాసం వారి కుటుంబాలు దీవించండి, వారి వ్యాపారాలు దీవించండి, వారి చేతి పని దీవించి ప్రభు నాయన. అయ్యా అందరిని మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ మహిమ ప్రభాభముతో మీరు నింపండి నాయన. ప్రతి అవసరతను మీరు తీర్చండి మా ప్రభు నాయన. ఎక్కడ చూసినా సేవకుల మీద దాడులు, సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి, స్వార్థకుల మీద దాడులు జరుగుతున్నాయి, విశ్వాసుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రభా మీరు వాడుకోండి దేవా, మీ కాపుదల అనుగ్రహించండి నాయన. మీ ప్రసన్నతను మన మీద ఉంచండి మా ప్రభు నాయన. ఇదిగో ప్రభు నాయన రాజేష్ గారి ద్వారా మీరు మాట్లాడారు ప్రభు నాయన. ఇది అంచు దినాల్లో, కలవరి దినాల్లో ఉన్నాము. సువార్తను ప్రకటించాలి. ఇదిగో యేసు రక్తంలో కడగబడిన కుటుంబాలు అయ్యో బలమైన ఆయుధాలుగా వాడబడాలని ప్రార్థన చేద్దాం. ప్రభా మీరు వాడుకోండి మా ప్రభు నాయన. అయా సేవకుల చుట్టూ, సంఘాల చుట్టూ, సువార్థకుల చుట్టూ, విశ్వాసుల చుట్టూను మీ అగ్ని జ్వాలలు కావలుగా ఉండునుగాక, ఆయన దూతలు కావలుగా ఉండునుగాక. ప్రభు మన ప్రార్థన ఆలకించి జయమించిన దేవుడికి చపట్లు కొడుతూ ప్రభు నామాను మహింపరచుకుందాం. అలాగనే పిల్లలు ఎక్కడ చూసినా మరి ఒడిదుడుకులు, కలవరములు, మరి తుఫానులు, సునామీలు, భూకంపాలు, యుద్ధాలు, మరి రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ప్రాణహాని జరుగుతుంది. మనుషులందరి కొరకు ఆత్మరక్షణ, ప్రాణరక్షణ కొరకు, సమాధానము కొరకు నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరవాలి. ఎవరు కూడా అశ్రద్ధగా ఉండొద్దు, శ్రద్ధ కలిగి ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అందరూ మీరు ఆశీర్వదించండి ఆయన, దీవించండి ఆయన. నీ మహిమైశ్వర్యములో ప్రతి అవసరతను మీరు తీర్చండి మా ప్రభువైన. సాతాను శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ సమూహములు మేము బంధించండి దేవనాయన. ఇదిగో ఆత్మరక్షణ, ప్రాణరక్షణ దయచండి. ఎక్కడ చూసినా భయంకరమైన యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు, రకరకాల నాయన మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయి ప్రభానాయన. కుటుంబాలు అంగలార్పులో వెళ్ళిపోతున్నాయి నాయన, దుఃఖములను వెళ్ళిపోతున్నాయి ప్రభా. ఎన్నో కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి ప్రభా. వారందరికీ రక్షణ అనుగ్రహించండి దేవనాయన. శాంతి సమాధానముతో మీరు నంపండి నాయన. అలాగే దేవ ఇదిగో ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభుత్వాలు జ్ఞాపకం చేసుకోండి, నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గొప్ప రక్షణ వెలుగుతూ మీరు నింపండి మా ప్రభువైన. గొప్ప రక్షణ వెలుగుతూ మీరు నింపండి మా ప్రభువైన. అందరిని మీరు ఆశీర్వదించండి దేవా, దీవించండి నాయన. నీ మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను మీరు తీర్చండి దేవా, తీర్చండి దేవా. ప్రభు మన ప్రార్థన ఆలకించి జయమునిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాను మహింపరచుకుందాం. అలాగే పిల్లల హాస్పిటల్ రోగుల కొరకు, పోలీస్ స్టేషన్ల బిడ్డల కొరకు, కోర్టు సమస్యలతో ఉన్న వారి కొరకు, మానసిక బాధలతో ఉన్న వారి కొరకు, అప్పులతో ఉన్న వారి కుటుంబాల కొరకు, వ్యాధి బాధతో నలిగిపోతున్న కుటుంబాల కొరకు రెండు చేతులు ఆకాశం వైపుకు చాపి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభా స్వస్థ లేని స్వస్థత ఇవ్వండియ్యా, రక్షణ లేని రక్షణ అనుగ్రహించండి దేవా. ఇదిగో హాస్పిటల్ రోగులు ప్రభా, పోలీస్ స్టేషన్ల బిడ్డలు ప్రభా, కోర్టు సమస్యలతో ఉన్నవారు అందరికీ విడుదల, 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 విడుదల. మానసిక బాధలతో ఉన్నవారు, అప్పులతో ఉన్నవారు నాయన, కుటుంబంలో ప్రభా కలతలతో కన్నీరు కరుస్తున్న కుటుంబాలు ప్రభా, అందరికీ విడుదల ఇవ్వండి దేవా. మారు మనసు, రక్షణ, శాంతి, సమాధానము అనుగ్రహించు ప్రభు, అనుగ్రహించు ప్రభు. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు దేవా. అందరిని మీరు బలపరచండి, ధైర్యపరచండి, దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఇదిగోనైనా ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటే దేవనైనా. ప్రభు మన ప్రార్థన ఆలకించి కార్యాలు చేసిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అలాగనే పిల్లరా, అలాగనే అనాథాశ్రములు, వృద్ధులాశ్రములు, వికలాంగులకు అనాథాశ్రములు, మరి కాలేజీలో చదువుకునే బిడ్డలు, మరి అలాగే స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, సండే స్కూల్ బిడ్డల కొరకు ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభు అందరిని బలపరచండి దేవా. చేయాలి, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు అందరిని బలపరచు, 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 బలపరచు నాయన. ఇదిగో కాలేజీలు వెళ్ళిన బిడ్డలు ప్రభు నాయన, విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో స్కూల్కి వెళ్ళిన బిడ్డలు నాయన, అనాథాశ్రములు, వృద్ధులాశ్రములు నడిపించే
నడిపించే నాయకులు వారి హస్తాలు బలపరచు ప్రభు నాయన. అయా వారిని దీవించండి దేవనైనా. ఆశ్రమంలో ఉన్న వారికి మార్పు, మారు మనసు, శాంతి, సమాధానం, సంతోషము, ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి దేవనైనా. అందరిని మీరు బలపరచండి, బలపరచండి, బలపరచండి దేవ, బలపరచండి దేవ, బలపరచండి దేవ. ప్రభు మన ప్రార్థనలకి జయమించిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అలాగునే పిల్లరా, ఎన్నో కుటుంబాలు బిడ్డలకి వివాహాలు జరగక కన్నీరు కార్చిన తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. మరి వివాహం జరగలేని బిడ్డలకి పరిశుద్ధ వివాహాలు జరగాలని, గర్భిణీ స్త్రీలకి చక్కటి కానుపుని దేవుడు ఇవ్వాలని, గర్భఫలం లేని గర్భఫలం దేవుడు ఇవ్వాలని, భార్య భర్తలకు సమాధానం లేని కుటుంబం ఎన్నో కేసులు మరి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, వారికి సమాధానము దేవుడు అనుగ్రహించాలని. అలాగే బాధితుల బిడ్డకు మంచి ఆరోగ్యం, రెండు చేతులు ఆకాశం వైపు చాపి కుటుంబ వ్యవస్థ కొరకు ప్రార్థన చేద్దాం. భూమి మీద కుటుంబ వ్యవస్థ ఆశీర్వదించబడాలి. అందరూ నోరు తెరవాలి పిల్లలందరూ కూడా. అయినా ఇదిగో ప్రభు బలపరచు, 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 బలపరచు ఆయన, ఆశీర్వదించు ఆయన, ఆశీర్వదించు ఆయన. ఇదిగో కుటుంబాన్ని యెహోషువ కుటుంబం వలె నాయన మీరు ఆశీర్వదించండి దేవా. ఎన్నో కుటుంబాలు కన్నీరు కారుస్తున్నారయ్యా, బిడ్డలకి వివాహాలు జరగక అప్పులతో ఉంటూ బాధపడుతూ వ్యాధులతో పోరాడుతున్నారయ్యా. కనికరించండి నాయనా, స్వస్థపరచండి మా ప్రభా. కుటుంబాలను బలపరచండి, బలపరచండి, బలపరచండి అయ్యా. ఈ రాత్రి నీ పిల్లలుగా, సంఘముగా, సేవకులుగా, సువార్థికులుగా నీ పిల్లలుగా కూడుకొని అందరి పక్షమున నీ పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా అందరిని బలపరచండి, ధైర్యపరచండి, దీవించండి, ఆశీర్వదించండి దేవ, సహాయము చేయండి దేవనైన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన ప్రార్థనలకి జయమించిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. అలాగే అక్కడ సంబంధాల కొరకు, అలాగే త్రాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు, మరి టర్నిస్టులు, మరి సైకో మనసులు చాలామందిని మనుషులను ముక్కల కింద కోసేస్తున్నారు. రకరకాల మరి అచ్చులు జరుగుతున్నాయి. ఘోరాతి ఘోరమైన మరి మూర్ఖులుగా తయారు. వాళ్ళందరూ హృదయాలు దేవుడు మార్చి దేవుడికి సాక్షులుగా వారు మారాలని ప్రార్థన చేద్దాం. అందరూ త్రాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు, జోజగాళ్ళు, టర్నిస్టులు, సైకో మనుషులు అందరికీ మార్పు ఇవ్వండియా, మార్పు ఇవ్వండి దేవా. మారు మనుషు వండనైనా రక్షణ వండదేవా. వారు మనోనేత్రాలు తెరవండి మా ప్రభా, వారు మనోనేత్రాలు తెరవండి మా ప్రభానైనా. అయా దీవించునైనా. ఆయన ఇదిగో సౌలును పౌలుగా మార్చిన దేవుడు ప్రభా. త్రాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు, జుజగాళ్ళు తాగిన మత్తులో ఏం చేస్తున్నారో వారికి అర్థం కాక నాయనా ప్రాణాలు తీసేస్తున్నారు ప్రభా. అయా నాయన జైలు పాలైపోతున్నారు ప్రభా. కుటుంబాలు కన్నీరు లోయలో మునిగిపోతున్నాయి ప్రభా. నాయన అయా దుఃఖ సాగరములోనికి వెళ్ళిపోతున్నాయి ప్రభా. అయా కుటుంబ వ్యవస్థను బలపరచండి మా ప్రభా. నాయన అందరిని బలపరచండి దేవా. నాయన గృహాలు లేని గృహాలు ఇవ్వండి అయా. జాబు లేని జాబులు, రక్షణ, శాంతి లేని శాంతి, సమాధానం తెచ్చండి దేవా. నీ పిల్లలుగా బలమైన సాధనాలుగా వాడబట్టడానికి సహాయం ఇచ్చండి దేవా. అయా నేను ఈ రాత్రి అద్భుతమైన రాత్రి మీరు మాకు ఇచ్చారు. ఈ దినము చూడలేని వారు అనేకులు ఉన్నారు ప్రభా. కాలగర్భంలో కలిసిపోయిన వారు ఉన్నారు. మేము వారికంటే గొప్పవారు కాదు ప్రభా. నీ కృప మా పట్ల హెచ్చుగా మీరు అనుగ్రహించారు నాయనా. నీకు స్తోత్రాలు దేవా. ఈ ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. విలువైన మాటలు, శ్రేష్టమైన దేవా, నీకు ప్రార్థించే కృప, మిమ్మల్ని ఆరాధించే ధన్యత, అనేకులు క్షేమం కొరకు ప్రార్థించే కృప మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. వచ్చిన సేవకుల్ని దీవించండి దేవా, సేవకులు కుటుంబాలు ఆశీర్వదించండి ఆయన. ఇదిగో సువార్తరాజు గారి కుటుంబం దీవించండి ఆయన. జానపాల్ గారి కుటుంబం ప్రభు నాయన. ఇదిగో నేను జోసఫ్ గారి కుటుంబాన్ని ప్రభు నాయన. ఇదిగో రాజేష్ గారి కుటుంబం ప్రభు, రామోజస్ గారి కుటుంబం నాయన ప్రభా దీవించండి ఆయన. ఇదిగో న్యామం జోసఫ్ గారి కుటుంబాన్ని దీవించండి ఆయన. ఇదిగో రవి పాస్టర్ గారు, ఇదిగో నేను సత్యనారాయణ గారు ప్రభా. ఇదిగో నాయన మోసే గారు, ఎలీషా గారు, ఇదిగో ప్రభా నాయన నేను సమర్పణ లాజరస్ గారు, నీ సేవకులందరినీ దీవించు నాయన.
ఆశీర్వదించు దేవా. రాలేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలు బలపరచండి, వారి కుటుంబాలు బలపరచండి. వారి చేతి అయినా వారికి ఇచ్చిన ప్రభా విశ్వాసులను దీవించండి దేవా. అయా వారి కుటుంబాలు బహుగా మీరు ఆశీర్వదించండి దేవా. ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి దేవా. ప్రభు మనందరూ ప్రార్థన ఆలకించి జయమునిచ్చిన దేవుడు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. సంఘ విశ్వాసుల కుటుంబాలు ఇక్కడున్న బిడ్డలందరినీ దీవించను ఆయన, ఆశీర్వదించను ఆయన. మా వీధి వారు, గ్రామస్తులు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రభా నాయన. ఇదిగో నాయన రాలేని వారు చాలామంది ఉన్నారు, వారందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రభా నాయన. ఈ రాత్రి, ఈ యొక్క అద్భుతమైన రాత్రి మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఇది ఇంతవరకు నాయన పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు, ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకున్నారు, సాక్ష్యముల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. ఇదిగో మా మంచి బోధకుడా మాతో మీరు మాట్లాడారు నాయన. ఈ సమయంలో ప్రభనైన, ఇదిగో ప్రభనైనా మేమందరం కలిసి మిమ్మల్ని ఘనపరిచి, మిమ్మల్ని మహింపరిచి మీకు ప్రార్థించే కొరకు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయా సంఘాల చుట్టూ, సేవకుల చుట్టూ, స్వార్థకుల చుట్టూ, ప్రతి విశ్వాస కుటుంబం చుట్టూ మీ తోతులో కావలిగి ఉంచమని ప్రభు మనందరిని దీవించి ఆశీర్వదించి జయ జీవితం ఇచ్చిన దేవుడికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో రామ్ మోజెస్ గారు ప్రార్థన చేస్తారు. మనం ముగించుకుందాం. అలాగే కూర్చున్నవారు కూర్చోండి, నిలబడినవారు నిలబడండి. మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన, బలమైన నామాన్ని బట్టి మీకు కోటి కోటి స్తోత్రాలు నాయన. ఈ 2025 సంవత్సరంలో 8 నెలలు మీ రెక్కల కింద మమ్మల్ని దాచి కాచి కాపాడి ఈ 9వ నెల 5వ దినాన ప్రభా ఈ రీతిగా నాయన మరి యొక్క డేవిడ్ పాల్ గారి యొక్క సంఘంలో మేమందరం సేవకులుగా, విశ్వాసులుగా, యవనస్తులు, బిడ్డలు అందరూ కలిసి ఈ రీతిగా మేము స్తుతించుకునే మహాభాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎందరికో లేని భాగ్యాన్ని, ఎందరికో లేని ధన్యత మాకు ఇచ్చారు ప్రభా. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతుండగా ఎన్నో రోడ్ యాక్సిడెంట్లు, ఎన్నో అగ్ని ప్రమాదాలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో కుటుంబ కలహాలు, ఎన్నో పరిస్థితులు చిక్కుకొని ఉండగా మమ్మల్ని మాత్రం సజీవుల లెక్కలో ఉంచి మేమందరం ఒక కుటుంబంగా ఇక్కడ గుమ్ముగూడి మేము స్తుతించుకునే మహాభాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పాటల ద్వారా, నాయన ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, సాక్ష్యం ద్వారా నాయన మీరు మాట్లాడారు. నిజమే ప్రభా. నాయన ఏలి అంటున్నాడు, ఎంతకాలం మనం 2 తలంపుల మధ్య నలిగిపోతాం. ఇదిగో దేవుని వైపు తిరగండి, దేవుని కొరకు రోషం కలిగి, దేవుని కొరకు బలం కలిగి, దేవుని కొరకు తీర్మానం కలిగి, దేవుని కొరకు నాయన జీవిందామని నాయన వాళ్ళందరినీ కూడా ఏ సజీవుడే నీ నామం పేరట నాయన ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరిగించావు. వారందరూ నాయన చంపివేయబడ్డారు ప్రభా. ఇప్పుడైతే మేము పారిపోతున్నాం ప్రభా నాయన. ఆ విధంగా కాకుండా నాయన నీ వైపు తిరిగి మేము నిలబడడానికి సహాయం చేయండి. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా, దానియేలు జీవించిన కాలంలో కూడా పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. దానియేలుని సింహం బోన్లో వేసినప్పుడు కూడా దానియేలు భయపడలేదు ప్రభా నాయన. దేవుడు కాపాడుతాడనే విశ్వాసంతో నాయన సింహాలు సైతం నాయన దానియేలును ఏమీ ముట్టలేదు ప్రభా. అలాగనే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నప్పుడు కూడా మేము ప్రార్థన చేయడానికి, ప్రార్థన ఒక్కటే నాయన కుటుంబాన్ని కడతాది, సంఘాన్ని కడతాది, సమాజాన్ని కడతాది నాయన, మా దేశాన్ని మారుస్తుంది ప్రభా. ఈ చిన్న ప్రార్థనే నాయన పరిస్థితులన్నీ తారుమారు చేసేస్తుంది ప్రభా నాయన. కనుక ప్రతి ఒక్కరూ కూడా అశ్రద్ధ లేకుండా నాయన సిద్ధపాటు కలిగి, సోమనతనం లేకుండా విశ్వాసం కలిగి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు, నీ బిడ్డలు ఎవరికి ఏ ఆశ ఉందైతే నాకైతే తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎన్నో ఆశలు, కోటి ఆశలు, ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాం ప్రభా. మా జీవితాలు బాగుండాలని, మా సంఘం బాగుండాలని, మా బిడ్డలు బాగుండాలని, మా పరిస్థితులు మారాలి, మా అప్పులు తీరాలి, మా ఆరోగ్యం బాగుండాలి, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మా బిడ్డలకు వివాహాలు జరగాలి, మా బిడ్డలకి మా సంఘం దీవించబడాలి, మా పట్టణం దీవించబడాలి, మా రాష్ట్రం దీవించబడాలి, మా దేశం దీవించబడాలని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాం. ప్రతి ఆశను నెరవేర్చే దేవుడు ప్రభా సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి నాయన. నువ్వు ఎంత మాత్రం తీర్చలేని, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు ప్రభా నాయన. మరి ముఖ్యంగా డేవిడ్ పాలయ్య గారిని బట్టి వందనాలు. ఎంతో పక్క పాస్టర్ గారి పరిస్థితి నాయన బలహీనంగా ఉన్నప్పుడు కూడా నీ దాసుడు ఎంతో ఉత్సాహంతో నాయన, ఎంతో మరి భారం కలిగి చేస్తున్నటువంటి పరిచయం అంతటిని బట్టి వందనాలు. ప్రియులు తండ్రి
తండ్రి గారు మోజెస్ గారు ఏర్పాటు చేసినటువంటి సంఘాన్ని బట్టి నాయన వారి కుమారులందరినీ కూడా నీ సేవలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా సంఘ సరిహద్దులు విశాలపరచండి. నీ కొరకు ఇంకా బలమైన సేవ చేయడానికి సహాయం ద్వారాలు తెరండి, వనరులు దయచేయండి నాయన. అలాగనే ప్రభా వచ్చిన దైవజనులందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వారి కుటుంబాలు, వారి సంఘాలు దీవించండి. అలానే ప్రభు వచ్చినటువంటి మరి సంఘ బిడ్డలందరిని బట్టి వందనాలు. వారికి ఉన్న ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. నన్ను నా పరిచర్యను కూడా దీవించమని, ఈ నెలంతా మాకు ఆరోగ్యం ఇచ్చి అన్న వస్త్రాలు ఇచ్చి మా పరిచర్యలో, మా ప్రయాణాల్లో, మా ప్రతి అవసరతలో మీరు తోడుగుండి యేసుక్రీస్తు తన మహిమైశ్వరంలో నాయన ఆకాశం పట్టజాలంత విస్తారమైన మేలులతో, కృపలతో నాయన ఈ సంఘాన్ని మమ్మల్ని దీవించమని యేసయ్య నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలకి జయమించిన దేవుడు చపట్లు కొడుతూ ప్రభు నామమును మహింపరుచుకుందాం. మరి సమర్పణ దైవజనులు మరి చిన్న ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి పరిశుద్ధడానికి వందనాలు. ఇదిగో మొదటి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఇదిగో నాయన వాక్యాల ద్వారా మమ్మల్ని గణపరచు నాయనకి స్తోత్రాలు. ఇదిగో నాయన అనేక అంశాలు పెట్టి నీ పాదాలు పెట్టి మేము పెట్టాము నాయన. యేసు నామములో గొప్ప కార్యాలు చేయనుగాక అయ్యా. ఆమెను ముద్ర వేస్తున్న ప్రభు నీకు వందనాలు అయ్యా. యేసు రక్త చేత పెట్టుకొని అయ్యా నీ దాసులుగా, విశ్వాసులుగా, సువార్థికులుగా మేమందరం వచ్చాం నాయన. నీ సన్నిధిలో ఏదైతే మేము ప్రార్థన చేసామో యేసు నామములో జరుగునిగాక. ఆశ్చర్య కార్యాలు చేయండి. గొడ్డేవిడని అమ్మగారిని గో నాయన కుటుంబాన్ని దీవించండి. జేజీఎం టీవీలో పాస్టర్స్ అందరినీ దీవించి ఆశీర్వదించి తోడండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం. ఏలిసా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ రెండు చేతులు ఆకాశం వైపు. ప్రార్థన చాలా బలమైనది. పిల్లరా గమనించండి, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో గుంపులో ఉంటాడో ఆ వారి ప్రార్థన దేవుడు ఆలకించి, బైబిల్లో చక్కటి మాట, ఎక్కడిద్దరు ముగ్గురు అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తారు, మన మధ్యలో నేను వారిని ఆశీర్వదిస్తాను. మన కుటుంబాలు రాబోయేదను దీవించాడు, ఆశీర్వదించాడు. ఇక బహుగా మన బిడ్డలు పరిశుద్ధులుగా మారి, పరిశుద్ధులుగా ఉండి ఆయన అడుగు జాడులో నడిచే భాగ్యమును ఇమ్మని మనం అడుగుదాం. ఈ లోకములో ఆయన పని కంటే వేరొక పని గొప్పది లేదు పిల్లరా. అందరూ చేతులు పైకెత్తి మన కుటుంబాలు, మన పిల్లలు ఏ ఒక్కరు లోకంలో తిరగటానికి వీలు లేదు. లోకాశలో పడకూడదు. దేవుని ఆశలు, దేవుని కృపలో వారు భద్రపరచబడాలని, వారి ఆత్మలు రక్షించబడాలని, పరలోక రాజ్యంలో చేరాలని రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థనలోకి విందాం. పరిశుద్ధుడా నీ కొందనాలు, ఘనమైన వాడా నీ కొందనాలు. నువ్వు ఘనమైన దేవుడువు. నా రాజు బాబు, నీ రెండు కాళ్ళు పెట్టుకు అడిగిచున్నాను బాబు, నీ కొడుకుగా, నీ కుమారుడిగా. తండ్రి, ఈ స్థలములో నువ్వు పిలుచుకున్న దైవజనుల్ని నువ్వు నడిపించావు. యేసయ్యా, ప్రతి మాట నీ మాట. యేసు నీ కొందన్నాలు తండ్రి. నీ దైవజనుడికి బాబు నువ్విచ్చిన తలంపు ఇది, నువ్విచ్చిన భారం ఇది. యేసు నీ కొందన్నాలు. ఇక్కడ ఉన్న ప్రతి దైవజనుడి మీద నీ మొక్క దర్శనం దైక్ష్యమని అడుగుచున్నాను తండ్రి. యేసు నీ కొందన్నాలు బాబు. డేవిడ్ అయ్య గారికి తండ్రి, అమ్మగారిని, అయ్యగారిని, బిడ్డల్ని, సంఘాన్ని, పరిచర్యని, ఈ జేజీఎం బాబు టీం అంతట్లో బొగుగా నువ్వు ఆశీర్వదిస్తున్నావని నమ్ముచున్నాను తండ్రి. ప్రార్థనంతట్లో ప్రతిఫలమ దైక్షమని పాదాలు పెట్టుకు అడిగిచున్నాను తండ్రి. ఆమేన్. జయించిన దేవుడికి చపట్లు కొడుతూ ప్రభు నామాను మహింపరుచుకుందాం. అలాగే జ్యోతం వచ్చి మరి జరవే కార్యక్రమంలో కొరకు వచ్చిండగా వారు ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు. ఈ రాత్రి